మధు ఇంటికొచ్చిన లోహిత సహాయం చేసే పేరుతో మధు చిన్నప్పటి ఫోటోలన్నీ మహి కంటపడకుండా చెయ్యాలని దాచేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మధుకి శివ గిఫ్ట్ గా ఫోన్ ఇస్తాడు. చంటి అక్క చుట్టూ తిరుగుతూ 3 రోజుల్లో మనింట్లో పీపీ డుమ్ డుమ్ మా అక్కకి పెళ్ళాయేనే అని గెంతులేస్తాడు. చిన్ని ఏడుస్తూ ఉంటే తల్లి ఓదార్చుతుంది. గొప్పింటి సంబంధం, ప్రతి ఆడపిల్ల అత్తారింటికి వెళ్లాల్సిందే అని, నీ కళ్లలో ఇక నుంచి సంతోషం మాత్రమే కనిపించాలి అని అంటుంది. బాలరాజు దగ్గరికి దేవ, నాగవల్లి వస్తారు. నా భార్యని చంపిన నిన్ను, నా కూతుర్ని చంపాలని చూస్తున్న నిన్ను చంపేస్తా అంటాడు. అందుకు దేవ పెద్దగా అరుస్తూ, దేవేంద్రవర్మ హోం మినిస్టర్, నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను చంపేస్తా. కాని ఎందుకు బతికున్నావో తెలుసా? అతి త్వరలోనే నిన్ను, నీ కూతుర్ని బతికుండగానే చితిపేర్చి చంపేస్తాను అంటాడు. మధు మ్యాడీని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. మహి ఫోటో చూస్తూ, ఒక మనిషిని ఇష్టపడి వేరొక మనిషిని పెళ్లి చేసుకోవాల్సొస్తే ఈ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపీ నరకం అనుభవించి బ్రతకగలనా మ్యాడీ అని ఏడుస్తుంది. ఇంతలో లోహిత, మహి, స్వప్న, మరో అమ్మాయి అందరూ గ్రూప్ కాల్ చేస్తారు. రేపు మొత్తం గ్యాంగ్ అంతా అక్కడ దిగుతున్నాం అని అంటారు. మధు ఏడుస్తుంది. మహి బాధపడుతూ, నా చిన్నీకి ఏవో ఫ్యామిలీలో సమస్యలున్నట్లున్నాయి, లేకపోతే చిన్నీని తీసుకొచ్చి ఇద్దరం మధు పెళ్లి దగ్గరుండి చేసేవాళ్లం అని అనుకుంటాడు. ఉదయం మధు వాళ్ళ ఇంటికి లోహిత మరో 2 ఫ్రెండ్స్తో కలిసొస్తుంది. మధు, స్వరూప షాక్ అవుతారు. ఇంత పొద్దునే వచ్చేసారేంటమ్మా అని అడిగితే, మధు పెళ్లి కదా, పనులన్నీ చూసుకోవాలి కదా అనంటుంది. ఇల్లిలా ఉందేంటి, మొత్తం సర్దేస్తాం అనంటుంది. రూప లోహితతో భలే కలిసిపోతున్నావమ్మా అని అంటే, నేను మధు ఒకే ఇంటి మనుషులం కదా, అంటే ఒకే కాలేజ్ కదా అనంటుంది కవర్ చేస్తూ. మధుని కూర్చోబెట్టి ఇల్లంతా బూజు దులుపుతామని లోహిత, తన ఫ్రెండ్స్ ఇద్దరూ చీపుర్లు పట్టుకుంటారు. మ్యాడీ వచ్చేలోపు ఇంట్లో ఉన్న చిన్ని ఫోటోలన్నీ తీసేయాలి అని అనుకుంటుంది. అన్నీ తీసి పక్కన పెట్టేస్తుంది. చిన్ని లోహిత వాళ్లు చూడకుండా మ్యాడీ షర్ట్ దాచుకుంటుంది. లోహిత బూజు దులుపుతున్నట్లు చిన్ని చిన్నప్పటి ఫోటో కిందపడి పగిలేలా తోసేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లోహిత సారీ చెప్తుంది. అశుభం అనుకోవద్దు, ఫోటోలన్నీ తీసి దాచిపెడతాం, అవి పోతే కష్టం అనంటుంది. అందరూ సరే అంటారు. మధుకి కాస్త అనుమానం వస్తుంది కాని ఏం అడగదు. లోహిత ఫోటోలన్నీ తీసి మహి కంటపడకుండా దాచేస్తుంది. మహి తన ఫ్రెండ్స్తో వస్తూ ఉంటాడు. చిన్నిని ఈ పాటికి కలిసుంటే నేను, చిన్ని దగ్గరుండి మధు పెళ్లి చేసేవాళ్లం అని అనుకుంటాడు. మధు ఇంటి బయట ముగ్గులేసి కృష్ణుని రాక కోసం అడుగులు వేసినట్లు ముగ్గులు వేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేస్తూ మహి వస్తాడు. మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.